భారత రాజకీయాల్లో ఒక వ్యక్తి వేసిన ప్రతి ఎత్తు దేశ రాజకీయాల దిశనే మార్చిందని చాలా మంది అంటారు. ఒక సాధారణ బీజేపీ కార్యకర్త నుంచి దేశ హోంమంత్రిగా ఎదిగిన ప్రయాణం వెనుక ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు, ఇంకా ఎన్నో ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ డాక్యుమెంటరీ. ఇండియన్ పాలిటిక్స్ గురించి ఒకప్పుడు అందరూ ఒక మాట అనేవాళ్ళు. ఒక పార్టీ ఢిల్లీ పీఠం ఎక్కాలంటే యూపీ, బిహార్ లాంటి స్టేట్స్ లో పాతుకుపోయిన పాత లీడర్ల కాళ్ళు పట్టుకోవాలి. సౌత్ ఇండియాలో అడుగు పెట్టాలంటే లోకల్ పార్టీల దయ మీద బతకాలి. అసలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కానీ, కాశ్మీర్ లో కానీ జెండా పాతడం అనేది ఇంపాసిబుల్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ గత 10-12 ఏళ్లలో ఈ పొలిటికల్ రూల్స్ అన్ని పూర్తిగా మారిపోయాయి. అసలు ఒకే ఒక పార్టీ మొత్తం దేశాన్ని ఇంత వన్ సైడెడ్ గా ఎలా రూల్ చేయగలుగుతుంది? మున్సిపాలిటీ ఎన్నికలు మొదలుకొని పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఈ రోజు బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్స్ ఉన్న అత్యంత పవర్ఫుల్ పార్టీగా ఎలా మారింది? దీని వెనుక కేవలం నరేంద్ర మోడీ క్రేజ్ ఒక్కటే ఉందా? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా లేదు. మోదీ మాస్ ఫాలోవింగ్ అనేది ఒక పదునైన కత్తి లాంటిది. కానీ ఆ కత్తిని ఎప్పుడు బయటకు తీయాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అని వెనుక కూర్చుని డిజైన్ చేసిన మాస్టర్ మైండ్ అనిల్ చంద్ర షా. అమిత్ షా గురించి చాలా మందికి తెలిసింది కేవలం ఆయన ఒక పవర్ఫుల్ హోంమంత్రి అని మాత్రమే. కానీ ఆయన ఒక చిన్న పోలింగ్ బూత్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చున్న సాధారణ వర్కర్ స్టేజ్ నుండి ఈ రోజు దేశంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్ గా ఎలా ఎదిగారు? అసలు ఎలక్షన్స్ గెలవడానికి ఆయన వాడే ఆ సీక్రెట్ స్ట్రాటజీస్ ఏంటి? అస్సాం, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టులను ఎలా దెబ్బ కొట్టారు? యూపీలో మాయావతి, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళ కోటలను ఎలా బద్దలు కొట్టారు? ఒక రాజకీయ పార్టీని పక్కా కార్పొరేట్ కంపెనీ లాగా ఎలా నడపొచ్చో నిరూపించిన అమిత్ షా మైండ్ గేమ్స్ ఏంటో ఈ వీడియోలో కంప్లీట్ గా డీకోడ్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని హైప్ చేసి షేర్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. ముందుగా మనం అమిత్ షా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. చాలా మంది అమిత్ షా అనగానే ఆయనకేదో పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనో లేదా రాజకీయ నాయకుల మధ్య పెరిగారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 1964లో ఒక చాలా రిచ్ గుజరాతీ బిజినెస్ ఫ్యామిలీలో ఆయన పుట్టారు. వాళ్ళ నాన్నగారు పీవీసీ పైపులు తయారు చేసే ఒక పెద్ద వ్యాపారి. రిచ్ ఫ్యామిలీలో పుట్టినా సరే అమిత్ షా తన 16 ఏళ్ల వయసు వరకు గుజరాత్ లోని మాన్సా అనే ఒక చిన్న పల్లెటూరులోనే చదువుకున్నారు. ఆ పల్లెటూరు లైఫ్ వల్లే ఆయనకి జనాలు ఎలా ఆలోచిస్తారు, రైతుల ప్రాబ్లమ్స్ ఏంటి, ఊర్లలో పాలిటిక్స్ ఎలా నడుస్తాయి అనే గ్రౌండ్ రియాలిటీ చిన్నప్పుడే అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అహ్మదాబాద్ కి షిఫ్ట్ అయ్యాక ఆయన బయోకెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఆయనకి దేశభక్తి మీద ఇంట్రెస్ట్ పెరిగి ఆర్ఎస్ఎస్ లో ఒక సాధారణ స్వయం సేవక్గా చేరారు. అహ్మదాబాద్ వీధుల్లో లాఠీ పట్టుకొని ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకుని తిరిగే ఒక మామూలు కుర్రాడు ఆయన. ఇక్కడే ఆయన లైఫ్ ని మార్చేసిన ఒక పెద్ద మీటింగ్ జరిగింది. 1982లో ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ వింగ్ అయిన ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు నరేంద్ర మోదీతో అమిత్ షాకి ఫస్ట్ టైం పరిచయం ఏర్పడింది. అప్పటికే మోదీ అక్కడ ఫుల్ టైం ప్రచారక్గా ఉన్నారు. మోదీలో ఉన్న లీడర్షిప్ స్కిల్స్, అమిత్ షాలో ఉన్న ప్లానింగ్ స్కిల్స్ ఇద్దరికి బాగా కనెక్ట్ అయ్యాయి. అక్కడి నుండే వీరిద్దరి జర్నీ మొదలైంది. 1986లో అమిత్ షా అఫీషియల్ గా బీజేపీలో చేరారు. పార్టీలో చేరగానే ఆయనకు పెద్ద పదవి ఇచ్చేయలేదు. ఆయనకి ఇచ్చిన ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? నారాయణపుర అనే వార్డులో ఒక సాదా సీదా పోలింగ్ బూత్ ఏజెంట్. బూత్ ఏజెంట్ అంటే ఏంటో మీకు తెలుసా? ఎలక్షన్ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక టేబుల్ వేసుకొని కూర్చొని ఎవరెవరు ఓటు వేయడానికి వస్తున్నారు, మన పార్టీకి పడుతున్నాయా లేదా అని చూసుకోవడం. ఎవరైనా ఓటు వేయడానికి రాకపోతే వాళ్ళ ఇంటికి కుర్రాలను పంపి ఓటు వేయించడం. ఇదొక చిన్న పని. చాలా మంది లీడర్లు దీన్ని తక్కువగా చూస్తారు. కానీ అమిత్ షా ఇక్కడే అసలు విషయం నేర్చుకున్నారు. ఒక ఓటర్ని బూత్ దాకా ఎలా తీసుకురావాలనే ప్లానింగ్ ఆయనకి అక్కడే అర్థమైంది. ఈ మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ వల్లే 1989లో బీజేపీ టాప్ లీడర్ ఎల్కే అద్వానీ గారు గాంధీనగర్ నుండి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ని అమిత్ షాకి అప్పగించారు. అద్వానీ లాంటి పెద్ద లీడర్ ఎలక్షన్ ని అమిత్ షా ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారంటే అపోజిషన్ కి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎలక్షన్ రోజు గెలుపుని లాక్ చేసేశారు. ఆ ఒక్క ఎలక్షన్స్ తో బీజేపీ హైకమాండ్ కి అర్థమైపోయింది అమిత్ షా ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజిస్ట్ అని. 1910కి గుజరాత్ సిటీలో బీజేపీకి బాగానే ఫాలోయింగ్ వచ్చింది. కానీ పల్లెటూరులో మాత్రం ఇంకా కాంగ్రెస్ దే ఫుల్ డామినేషన్. ఎందుకంటే పల్లెల్లో
పల్లెల్లో ఉండే కోఆపరేటివ్ సొసైటీలు, మిల్క్ డైరీలు, డిస్ట్రిక్ట్ బ్యాంకులు అన్ని కాంగ్రెస్ లీడర్ల కంట్రోల్లోనే ఉండేవి. ఒక రైతుకు లోన్ కావాలన్నా, పాలు అమ్ముకోవాలన్నా ఆ లీడర్ల చుట్టూనే తిరగాలి. వాళ్లే పల్లెటూరి ఎకానమీని కంట్రోల్ చేసేవాళ్ళు. దాంతో పల్లెల్లో కాంగ్రెస్ చెప్పిందే వేదం, వేసిందే ఓటు. ఈ ప్రాబ్లం ని క్యాచ్ చేసిన మోదీ, అమిత్ షా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. మనం కాంగ్రెస్ ని ఓడించాలంటే ఊరికే మైకుల్లో స్పీచ్లు ఇస్తే లాభం లేదు. ముందు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ బ్యాంకులు, డైరీలను మనం లాక్కోవాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడే అమిత్ షా తన మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ లీడర్ కి వ్యతిరేకంగా ఉన్న రెండో లీడర్ ఎవరో వెతికి పట్టుకున్నారు. ఎవరికైతే పదవులు దక్కలేదో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి బీజేపీ తరపున ఫుల్ సపోర్ట్ ఇచ్చి లోకల్ ఎలక్షన్స్ లో నిలబెట్టారు. అలా ఏకంగా 8,000 మంది లోకల్ లీడర్లతో ఒక సైలెంట్ నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఆయన వేసిన అడుగు మామూలు అడుగు కాదు. 2000 సంవత్సరంలో దాదాపు 36 కోట్ల భారీ నష్టాల్లో ఉండి మూసేద్దాం అనుకుంటున్న అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ కి అమిత్ షా ప్రెసిడెంట్ అయ్యారు. పాలిటిక్స్ లోనే కాదు, కార్పొరేట్ బిజినెస్ లో కూడా తనకు తిరుగులేదని ప్రూవ్ చేస్తూ కేవలం ఒక్కటంటే ఒక్క ఏడాదే ఆ బ్యాంకుని ప్రక్షాళన చేసి బకాయిలు వసూలు చేసి ఏకంగా 27 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే రైతులకి ఈ బ్యాంకుల ద్వారా, డైరీల ద్వారా డైరెక్ట్ గా హెల్ప్ జరిగిందో అప్పటి వరకు కాంగ్రెస్ కి ఫిక్స్ అయిపోయిన పల్లెటూళ్ళు అన్ని ఒక్కసారిగా బీజేపీ వైపు షిఫ్ట్ అయిపోయాయి. ఈ సింగిల్ స్ట్రాటజీ వల్లే 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం అవ్వడం, ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగాయి. ఆ తర్వాత మోదీ క్యాబినెట్ లో హోంమంత్రితో పాటు ఏకంగా 12 డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేస్తూ అమిత్ షా గుజరాత్ లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ గా మారిపోయారు. గుజరాత్ లో సూపర్ హిట్ అయిన ఈ మోదీ షా కాంబినేషన్ 2013లో నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేశాక దేశంలోనే అత్యంత ఇంపార్టెంట్ అయిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా అమిత్ షాకి బాధ్యతలు ఇచ్చారు. యూపీ అనేది ఇండియన్ పాలిటిక్స్ కి గుండె లాంటిది. అక్కడ 80 ఎంపీ సీట్లు ఉంటాయి. ఎవరు పీఎం అవ్వాలనుకున్నా యూపీలో గెలవాల్సిందే. అప్పట్లో యూపీలో బీజేపీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. అక్కడ ములాయం సింగ్ యాదవ్ ఎస్పీ, మాయావతి బీఎస్పీదే మొత్తం పవర్. కాంగ్రెస్ కూడా ఎంతో కొంత స్ట్రాంగ్ గానే ఉండేది. బీజేపీ అక్కడెక్కడో 3వ ప్లేస్ లో ఉండేది. కానీ అమిత్ షా యూపీలో అడుగు పెట్టగానే రూట్ మార్చారు. ఢిల్లీలో ఏసీ రూముల్లో మీటింగ్స్ పెట్టడం మానేసి వందలాది కిలోమీటర్ల రోడ్ల మీద ప్రయాణించి యూపీలో ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క గ్రామాన్ని స్వయంగా తిరిగారు. 6 నెలల పాటు ఆయన యూపీని వదిలిపెట్టలేదు. అక్కడ ఆయన వాడిన అసలైన స్ట్రాటజీ ఏంటంటే దీన్నే పొలిటికల్ భాషలో సోషల్ ఇంజనీరింగ్ అంటారు. జనరల్ గా యూపీలో యాదవులు ఎస్పీకి, జాదవ్ దళితులు బీఎస్పీకి ఫిక్స్డ్ ఓటర్లు. వాళ్ళు బీజేపీకి ఓటు వేయరు. కాబట్టి అమిత్ షా వాళ్ళ మీద ఫోకస్ చేయలేదు. ఆయన ఏం చేశారంటే ఈ రెండు పార్టీల వల్ల లాభం పొందని, గుర్తింపు దక్కని మిగతా చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెతికి పట్టుకొని వాళ్ళందరినీ కలిపి ఒక పెద్ద గ్రూప్ గా మార్చారు. ఆ చిన్న కులాల నాయకులకు బీజేపీలో టికెట్లు ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే రామ మందిరం సెంటిమెంట్ ని కూడా కరెక్ట్ గా వాడుకున్నారు. ఎలక్షన్ రోజైతే ఆయన ఏకంగా రాత్రి 3 గంటల వరకు మేల్కొని ఏ బూత్ లో ఎంత ఓటింగ్ జరుగుతుందో పర్సనల్ గా మానిటర్ చేశారు. 2014 మేలో ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే దేశవ్యాప్తంగా ఉన్న మీడియా, పొలిటికల్ అనలిస్టు అందరూ షాక్ అయ్యారు. యూపీలో 80 సీట్లలో బీజేపీ కూటమి ఏకంగా 73 సీట్లు క్లీన్ స్వీప్ చేసింది. అప్పటి వరకు ఎస్పీ, బీఎస్పీలు తమ కోట అనుకున్న యూపీని అమిత్ షా ఒకే ఒక్క దెబ్బతో బద్దలు కొట్టారు. ఈ ఒక్క భారీ విజయంతో బీజేపీ ఢిల్లీలో సింగిల్ గా ఫుల్ మెజారిటీ తెచ్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈ సక్సెస్ కి రివార్డ్ గా 2014 జూలైలో అమిత్ షాని ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. అక్కడి నుండే ఇండియన్ పాలిటిక్స్ ఫేస్ పూర్తిగా మారిపోయింది. అమిత్ షా ప్రెసిడెంట్ అయ్యాక బీజేపీని కేవలం ఎలక్షన్స్ టైంలో అడావిడి చేసే పార్టీలా కాకుండా 365 రోజులు 24 గంటలు పనిచేసే ఒక పక్కా కార్పొరేట్ వ్యవస్థలా మార్చేశారు. ఈ రోజు బీజేపీకి ఉన్న ఈ పవర్ వెనుక ఆయన వాడిన ఆ 4 సీక్రెట్ ప్లాన్స్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ వెపన్ పన్నా ప్రముఖ్, మైక్రో లెవెల్ ప్లానింగ్. మామూలుగా పార్టీలు ఎలక్షన్స్ అనగానే పెద్ద బహిరంగ సభలు, రోడ్ షోలు పెడతాయి. జనాలు వచ్చారా లేదని చూసుకుంటాయి. కానీ అమిత్ షా దృష్టిలో అది కేవలం సగం పని మాత్రమే. ఆయన ఓటర్ లిస్టులో ఉండే ప్రతి ఒక్క పేజ్ కి ఒక స్పెషల్ ఇన్ఛార్జ్ ను పెట్టారు. అతనినే పన్నా ప్రముఖ్ అంటారు. ఆ ఒక్క పేజ్ లో కేవలం 10 నుంచి 15 ఫ్యామిలీలు మాత్రమే ఉంటాయి. ఆ ఫ్యామిలీకి గవర్నమెంట్ స్కీమ్స్ అందుతున్నాయా లేదా, వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, పోలింగ్ రోజు ఉదయం 8 గంటల కల్లా వాళ్ళని కరెక్ట్ గా బూత్ కి తీసుకొచ్చే బాధ్యత ఆ పన్నా ప్రముఖ్దే. మిగతా పార్టీలు టీవీల్లో, పేపర్లో ప్రచారం చేస్తుంటే అమిత్ షా సిస్టమ్ గ్రౌండ్ లో ప్రతి ఓటర్ ఇంటి తలుపు తట్టి ఓటుని లాక్ చేసింది.
సెకండ్ వెపన్ డిజిటల్ మెంబర్షిప్ అండ్ డేటా గేమ్. ఆయన ప్రెసిడెంట్ కాగానే బీజేపీకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. పార్టీని దేశమంతా విస్తరించాలి. అప్పుడు ఆయన ఒక సింపుల్ ఐడియా వేశారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీకు బీజేపీ మెంబర్షిప్ వస్తుందని ఒక భారీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. రిజల్ట్ ఏంటంటే కొన్ని నెలల్లోనే బీజేపీ మెంబర్ సంఖ్య 11 కోట్లకు చేరింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీని దాటేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ రికార్డు కొట్టింది. కానీ దీని వెనుకున్న అసలు ప్లాన్ నెంబర్స్ కాదు, డేటా. ఆ మిస్డ్ కాల్స్ ద్వారా కోట్లాది మంది ఓటర్ల ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఏరియా డీటెయిల్స్ బీజేపీ సెంట్రల్ ఆఫీస్ కి వచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని బీజేపీ ఐటీ సెల్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసింది. ఆ డేటాతో ఏ నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఈజీగా అనలైజ్ చేసి పక్కాగా వాళ్ళకే మెసేజ్లు వెళ్లేలా ఒక క్యాంపెయిన్ ప్లాన్ చేశారు. వెపన్ 3 నార్త్ ఈస్ట్ కాంక్వెస్ట్. కొత్త ప్రాంతాల్లో జెండా. ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ గెలవగానే మామూలుగా ఏ లీడర్ అయినా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు. కానీ అమిత్ షా డిక్షనరీలో రెస్ట్ లేదు. యూపీలో గెలిచిన వెంటనే ఆయన ఫోకస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీద పడింది. ఉదాహరణకు త్రిపుర. అక్కడ 25 ఏళ్లుగా కమ్యూనిస్టులతో పవర్. 2013 ఎలక్షన్స్ లో అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 1.5%. ఎవరైనా సరే అక్కడ బీజేపీ గెలవడం అసాధ్యం అనుకున్నారు. కానీ అమిత్ షా అక్కడే 5 ఏళ్ల పాటు గ్రౌండ్ వర్క్ చేశారు. లోకల్ గిరిజన పార్టీ అయిన ఐపీఎఫ్టీ తో పొత్తు పెట్టుకున్నారు. చలో పాల్టాయ్ అంటే మార్పు తెద్దామనే స్లోగన్ తో జనాల్లోకి వెళ్లారు. 2018లో రిజల్ట్స్ చూస్తే 1.5% ఓట్లున్న పార్టీ ఏకంగా గవర్నమెంట్ ఫామ్ చేసింది. అస్సాంలో కూడా హిమంత బిశ్వ శర్మను పార్టీలోకి తీసుకొచ్చి అక్కడ బీజేపీని పర్మనెంట్ గా సెటిల్ చేశారు. వెపన్ 4 హార్డ్ వర్క్ అండ్ ఎలక్షన్ మెకానిజం. అమిత్ షా గురించి బీజేపీ లీడర్లు చెప్పే ఒకే ఒక మాట, ఆయన ఎలక్షన్స్ టైంలో రోజుకి 18 గంటలు పనిచేస్తారు. రాత్రి 2 గంటలకు కూడా ఆయన ఆఫీస్ లో మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. కింద ఉన్న ప్రతి చిన్న బూత్ వర్కర్ పేరు కూడా ఆయనకు గుర్తుంటుంది. ఇంత గ్రౌండ్ వర్క్ చేసే లీడర్ ఉన్నప్పుడు క్యాడర్ ఆటోమేటిక్ గా యాక్టివ్ అయిపోతుంది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లతో అంతకు ముందు కంటే అతిపెద్ద హిట్ కొట్టాక నరేంద్ర మోడీ తన మోస్ట్ ట్రస్టెడ్ లీడర్ అయిన అమిత్ షాకి దేశ రక్షణ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీని చూసుకునే కేంద్ర హోంమంత్రి బాధ్యతలు ఇచ్చారు. హోంమంత్రి అయ్యాక అమిత్ షా తన మార్కు చూపించారు. దశాబ్దాలుగా ఎవరు ముట్టుకోలేని కాశ్మీర్ ఇష్యూలో పార్లమెంట్ లో ఒకే ఒక బిల్లుతో ఆర్టికల్ 370ని తీసేసి కశ్మీర్ ని కంప్లీట్ గా ఇండియాలో కలిపేశారు. ఈ డిసిషన్ తీసుకునే ముందు అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా ఇంటర్నెట్ కట్ చేసి సైన్యాన్ని మోహరించి ఆయన ప్లాన్ చేసిన ఆపరేషన్ ఇండియన్ హిస్టరీలోనే ఒక మాస్టర్ క్లాస్. అలాగే దేశంలో నక్సలిజం కంట్రోల్ చేయడం, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ల ఫండింగ్ ని పూర్తిగా ఆపేయడం లాంటివి ఆయన చేసిన పెద్ద పనులు. ఒకసారి ఆలోచించండి, ముంబైలో పుట్టి ఒక చిన్న వార్డ్ ఏజెంట్ గా జర్నీ స్టార్ట్ చేసి ఈ రోజు దేశ పాలిటిక్స్ ని శాసించే స్టేజ్ కి ఎదిగిన అమిత్ షా స్టోరీ చూస్తే మనకు ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. పాలిటిక్స్ అంటే కేవలం స్టేజ్లకి ఎమోషనల్ డైలాగులు చెప్పడం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ టీమ్ ని ఎవరు బ్రేక్ చేయాలని ఒక పక్కా సిస్టమ్ ని సెట్ చేయడం. ఆ సిస్టమ్ ఉన్నప్పుడే ఎలాంటి ఎలక్షన్స్ అయినా వన్ సైడెడ్ గా మార్చడం సాధ్యమవుతుంది. మరి అమిత్ షా సెట్ చేసిన ఈ పక్కా కార్పొరేట్ ఎలక్షన్ మిషన్ ని రాబోయే 2029 ఎలక్షన్స్ లో అపోజిషన్ పార్టీలు తట్టుకొని నిలబడగలవా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.